శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ సమంత గారు ఒక పోస్ట్ చేశారు సార్. ఏ సమయం కూడా ఒకేలా ఉండదు అని. దాంతో పాటు ఆమె ప్రెగ్నెన్సీ ఫోటోలు కూడా వైరల్‌గా మారుతున్నాయి. ఇప్పుడు ఈ ట్వీట్ పైన అంత ఆసక్తిగా కనపరుస్తున్నారు. దీని వెనక ఆమె ఏం చెప్పాలనుకుంటుంది అనే ఆలోచనలు కూడా మొదలైనాయి. అసలు ఏంటి సార్ ఈ ట్వీట్ అనుకున్న అంతరార్థం ఏంటి? అంటే ఈ ఫోటోసు బయటకొచ్చినాయి. సమంత గారివి ఈ బేబీ బంప్ ఫోటోస్ వచ్చినాయి. దాంతో ఆవిడ ఇంకా ఏదో కష్టపడుతున్నారు. బిజినెస్ ప్రమోషన్సో లేతే మరొకటో ఆవిడ బాంబే అక్కడికి వెళ్లారు. తిరుగుతున్నారు. ఆవిడని విపరీతంగా కష్టపెడుతున్నారు. రెస్ట్ తీసుకోవాల్సిన సమయంలో అన్న పద్ధతిలో కొంతమంది వ్యాఖ్యానం చెప్తూ హ్మ్. ఆవిడ ఒక ట్వీట్ చేశారు. అన్ని కాలాలు ఒకేలా ఉండవు అని. హ్మ్. దాన్ని దీంతో లింక్ చేసి ఆవిడలో మళ్ళీ ఏదో నైరాస్యం మొదలైంది, జీవితంలో ఘర్షణ మొదలైంది అని చెప్పి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. హ్మ్. అంటే రాజు నిడుమోరుకి ఆవిడకి ఏదో ఒక గ్యాప్ క్రియేట్ చేసే పద్ధతిలో వ్యాఖ్యానం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలా ఎందుకు అనుకోవాలి? అది పాజిటివ్‌గా కూడా చూడొచ్చు. పాజిటివ్‌గా చూడటం అంటే ఇన్ ది సెన్స్ ఆవిడ అలా ఉన్నప్పటికీ కూడా ఎవరి వ్యవహారాలు ఆళ్ళు చేసుకుంటున్నారు. ఆఖరి నిమిషం వరకు ఎవరి పని ఆళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. హ్మ్. అంటే ఆరోగ్యంగా ఉన్నంత సేపు ఎవరి పని వాళ్ళు చేసుకోకపోతే కుదరని ప్రపంచంలో బతుకుతున్నాం మనం. సో, తన పద్ధతిలో తను ట్రావెల్ అవుతోంది. రెస్ట్ తీసుకోవాల్సిన కండిషన్ వచ్చినప్పుడు తీసుకుంటుంది. దానికి అతను సహకరిస్తాడు. అతని ప్రాజెక్ట్స్‌తో అతను బిజీగా ఉన్నాడు. అతను ఆల్రెడీ 'ఫ్యామిలీ మ్యాన్' సీరీస్‌కి సంబంధించి ఆ యాక్టివిటీలో ఉన్నాడు. సో, ఆ పని నడుస్తోంది. ఆ పని నడుస్తూ ఉండగా తన పని, తన బిజినెస్సు, తన గొడవలు తను చూసుకుంటోంది. కాబట్టి దీనిలో మధ్యలో నుంచి ఇంకేదో డిరైవ్ చేసి, ఓ కొత్త విషయాన్ని కనిపెట్టి, ఒక కాంట్రోవర్సీ న్యూస్ పుట్టించటం ద్వారా వాళ్ళ పర్సనల్ ఏరియాకెళ్ళిపోయి జడ్జిమెంట్లు పాస్ చేసేస్తున్నారు. ఇది ప్రమాదం. ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి జీవితంలో అనే ఆవిడ బహుశా అలాంటి మాటలు మాట్లాడి ఉండొచ్చు. అంటే అన్ని కాలాలు ఒకేలా ఉండవంటే ఆవిడ సెన్స్ ఏదో అయ్యుంటుంది. అంటే అది హ్యాపీ మూడ్‌లో చేసినటువంటి పోస్ట్ కూడా అయ్యుండొచ్చు. ఆవిడ ట్విట్టర్ వేదికగా ఏదో తన ఎమోషన్‌ని షేర్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఆవిడకేదో హ్యాపీ మూడ్ ఉండుండొచ్చు. అందుకని ఆ మూడ్‌లో అన్ని కాలాలు ఒకేలా ఉండవు. కొన్ని ఇన్‌స్పైరింగ్‌గా ఉంటాయి. కొన్ని కొంచెం డిప్రెసివ్‌గా ఉంటాయి. అలా ఏదో మాట్లాడిందావిడ. అందులో నుంచి ఏదో అర్థం వెతికి ఈ ఫోటోస్‌ని దీన్ని లింక్ చేసి ఆవిడ జీవితంలో ఏదో అయిపోతోంది అని వార్తలు స్ప్రెడ్ చేయటం వలన అభిమానుల్లో గందరగోళం మొదలవుతుంది. ఏం జరుగుతోంది అని. ఒకవైపు వాళ్ళు ఒక సినిమా హిట్ అయ్యి ఉంది. 'మా ఇంటి బంగారం' బాగానే డబ్బులు కలెక్ట్ చేయగలిగింది. ఆ సినిమా 100 క్రోర్ క్లబ్‌లోకెళ్ళింది. అదొక హ్యాపీ మూమెంట్‌లో ఉన్నారు వాళ్ళు. ఆ టైంలోనే ఆ సక్సెస్ మీట్‌లోనే వాళ్ళు మొదటిసారి అనౌన్స్ చేశారు ఈవిడ ప్రెగ్నెంట్ అని. కాబట్టి అదొక హ్యాపీ న్యూస్. ఈ 2 హ్యాపీ న్యూసెస్‌ని కొంచెం ఇబ్బంది పెట్టే వార్తలు ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నాయి. ఇది కరెక్ట్ కాదు. విషయాన్ని విషయంగా చూసి మాట్లాడగలగటం అనేది చెయ్యాలి. ఎలా పడితే అలా, ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి ఒక అభిప్రాయం డిరైవ్ చేసి, దాన్ని ప్రపంచం మీద రుద్ది, వాళ్ళ మీద లేనిపోని డౌట్స్ క్రియేట్ చేయటం అనేది డెఫినెట్‌గా అది ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితి అయితే కాదు. ఇలాంటివి చేయటం నైతికంగా కూడా సరైన పద్ధతి కాదు. ఒక విషయం మీద అభిప్రాయ ప్రకటన చేయటం వేరు. భిన్నమైనటువంటి ఆలోచన ధోరణితో ఒక అభిప్రాయ ప్రకటన చేయటం వేరు. కానీ ఉన్న విషయాన్ని తమకి ఒక సెన్సేషనలైజ్ చేయటం కోసం కుట్ర పన్ని ఆవిడ మాటల్లో నుంచి విపరీతార్థాలు లాగి ఇలా వ్యాఖ్యానాలు చెప్పడం మాత్రం ఖచ్చితంగా తప్పనే చూడాలి.